ప్రైజ్లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అందరికీ ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధ దినమున పునరుద్ధాన దినమైనటువంటి ఆదివార దినమున మరి అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రాముఖ్యమైన సమయమునకు మనం వచ్చినాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనతో మనందరితో మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాడు. మరి వాక్యమైన ఆ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధ లేఖనములు స్పష్టంగా మనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం 24వ లేఖనాన్ని స్పష్టంగా చదువుకుందాం. చూడండి, దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నాడు. దేవుడునగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయవాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయగలవాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడను. యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితిని, నేనే దానిని నెరవేర్చుదును. దేవుడు మరి చూడండి, ఈ దినమున మనతో మాట్లాడుతున్నారు. నీచమైనటువంటి చెట్టును ఘనమైన చెట్టుగా దేవుడు చూపిస్తాడంట. ఎండిపోయినటువంటి చెట్టును మరి చిగురింప చేస్తాను అని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, వికసింప చేస్తాను అంటున్నాడు. మరి వికసించుచున్నటువంటి చెట్టును ఎండిపోయినట్లుగా చేయగలిగిన వాడు దేవుడే. ఈ విషయం చెట్లకు తెలుసు, మనకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. భూమి మీద మనుషులకు మాత్రం తెలియదు, చెట్లకు తెలుసు. మరి జీవరాశులన్నిటికీ కూడా తెలుసు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి మనుషులకు మాత్రం ఈ విషయము తెలియదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ మాట నేను సెలవిచ్చాను, నేనే దానిని నెరవేర్చుదును అంటున్నాడు. ఎస్, ప్రభువు వారు స్పష్టంగానే మాట్లాడుతున్నారు. మనం వినడంలోనే అస్పష్టత కనబడుతుంది. ఎందుకు ఇలా అంటున్నాడంటే, ప్రభువుల వారు ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఉన్నవాడును అనువాడును, అంతేకాకుండా మీకు రక్షణ కలిగి చేయుచున్నవాడును కూడా నేనే. మీకు రక్షణను కలుగు చేయుచున్న వంటి వాడును నేనే. నీవు ఓరక నిలుచుండి చూస్తూ ఉండు చాలు అని మోషే గారితో మరి నిర్గమకాండంలో 4వ అధ్యాయంలో చెప్తున్నాడు, 14వ అధ్యాయంలో చెప్తున్నాడు. అలాగే చూడండి, 3వ అధ్యాయంలో కూడా ఆ మాట చెప్పబడుతూ ఉంది. నేను ఉన్నవాడను అనువాడను, నీవు ఊరక నిలుచుండి చూస్తూ ఉండు, నేను మీకు రక్షణను కలుగు చేస్తానని మోషతో చెప్పడం జరిగింది. అందుకు మోషే అంటున్నాడు, ప్రభువా, నాకు మాట మాంద్యము, అలాగే నోటి మాంద్యము కలవాడను. మరి నేను ఏం మాట్లాడదు అంటే, ప్రభు అంటున్నాడు, స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నాడు. నిర్గమకాండంలోని 4వ అధ్యాయము 11, 12 లేఖనాలను మనం చూద్దాం, స్పష్టంగా చదువుకుందాం. ఈ మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు?
మోగవానిగాను, చెవిటివానిగాను, దృష్టి గల వానిగాను, మరి గుడ్డి వానిగాను పుట్టించిన వాడు ఎవడు? వీరందరినీ పుట్టించిన వాడు ఎవడు? నేనే కదా. దేవుడు అంటున్నాడు, నేనే కదా, వీరందరిని పుట్టించింది నేనే, నిన్ను పుట్టించింది నేనే, మరి ఇటు గుడ్డి వారిని పుట్టించింది నేనే, చెవిటి వారిని పుట్టించింది నేనే, మరి చూపున్న వారిని పుట్టించిన వాడిని నేనే, మరి నేనే ఈ మాట నీతో మాట్లాడుతున్నా. కాబట్టి నీ నోటికి నేను తోడయుండి నీవు ఏమి పలకవలసినది నేను బోధించదను అని మోషేతో చెప్పాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును కాక. ప్రియమైన విశ్వాసులారా, నువ్వు ఓరక నిల్చుండి చూస్తూ ఉండు, విను చాలు అని మోషేతో చెప్పాడు. చూడండి, ఈ దినమున మనతో కూడా ప్రభువు వారు మాట్లాడుతున్నాడు. నీవు ఓరక నిలుచుండి నా మందిరములో నా ఉపదేశమును నీ విని నువ్వు ఆలకించి ఆ ప్రకారముగా నువ్వు చెయ్యి. నాకు ఇష్టమైన క్రియ నువ్వు చేయగలిగితే నేను నీ నోటికి తోడై ఉంటాను, నీకు నువ్వు తోడై ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. చూడండి, ప్రభువు వారు ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలిగినటువంటి దేవాతి దేవుడు ప్రభువైన క్రీస్తు యేసు అని స్పష్టంగా మనం ఏదైనా తెలుసుకోగలుగుతున్నాం. చూడండి, అంతేకాదు ఆయన అంటున్నాడు, ఆనాడు ఐగుప్తులో ఫరో హృదయమునైతేనేమి సేవకుల హృదయములను కూడా కఠినపరిచిన వాడు ప్రభువే. అంతేకాదు, మాట విననొల్లని ఆ జనులను, ఆ ఫరో రాజునైతేనేమి, సైన్యమునైతేనేమి, సేవకులనైతేనేమి ఎర్ర సముద్రంలో ముంచి వేసిన వాడుగా ప్రభువే. ఎర్ర సముద్రములో మరి ముంచేసినటువంటి దేవుడు కూడా, ముంచి హతం చేసినటువంటి దేవుడు క్రీస్తే. అంతేకాదు, తనకిష్టులైనటువంటి మరి అదే విధంగా తనకు నచ్చినటువంటి మోషేను వెంబడించినటువంటి ఇజ్రాయేలీల జనులను ఎర్ర సముద్రమును పాయల చేసి ఎండిన నేలగా చేసి మరి నడిపించిన వాడు కూడా ప్రభువే, దేవుడే. మరి ఇట్టి దేవుడు మనల్ని రక్షించడా? దేవుని మాట విని ఆ మాట చొప్పున నీవును మనమును నడుచుకున్న ఎలా ఖచ్చితంగా నేను అగాధములో కూరుకుపోయినటువంటి నిన్ను లేవనెత్తగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, తన శత్రువులను నడి సముద్రంలో ఉంచాడు, తన మిత్రులను, తన సన్నిహితులను, స్నేహితులను, తన స్వాస్థ్యమును ఎర్ర సముద్రమును పాయలు చేసి నేలగా చేసి నడిపించినటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, ఇంకొక మాట ప్రభువులు వారు మనకు సెలవిస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 11వ అధ్యాయము 3వ లేఖనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఐగుప్తు దేశంలో మోషే అనే ఒక మనుష్యుడు ఉండాడనే విషయమే తెలియదు. చూడండి, ఐగుప్తు దేశంలో మోషే అనే ఒక మనుషుడు ఉండాడని ఏ ఒక్కరికి తెలియదు. అయితే అలాంటి మోషే ఫరోకైతేనేమి, సేవకులకైతేనేమి, ప్రజల దృష్టికి కూడా గొప్పవాడైపోయాడట. ఫరో దృష్టికి, సేవకుల దృష్టికి, మరి ఐగుప్తు ప్రజల దృష్టికి కూడా చాలా గొప్పవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. స్పష్టంగా లేఖనమే చూపిస్తుంది మనకు. అంతేకాదంట, అందని విధముగా మోషేను మరి గొప్పగా ఐగుప్తులో ప్రకటించినటువంటి దేవుడు.
అంతేకాదు ఆయన అంటున్నాడు, రోగమును ఇచ్చేవాడిని నేనే, రోగాన్ని నయం చేసేవాడిని కూడా నేనే, గాయము చేసేవాడిని నేనే, గాయాన్ని కట్టేవాడిని కూడా నేనే. అంతేకాదు ఆయుష్నివ్వగలిగిన వాడిని కూడా నేనే. స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యము ఇక్కడే మనం స్పష్టంగా చదువుకుందాం. చూడండి, మరి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడి దేవుని యొక్క మాటలు లోబడక మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మిర్యాముకు కుష్ఠరోగమును ఇచ్చినది దేవుడు కదా. తెల్లని మరి మంచు వలె కుష్ఠరోగాన్ని ఆమె మీదకు రోగాన్ని పంపించింది దేవుడు కదా. అంతేకాదు చూడండి, ఐగుప్తు దేశములో 10 తెగుళ్లను ఐగుప్తు మీదకు నడిపించింది దేవుడు కదా. ఇక్కడ మరి దేవునికి వ్యతిరేకంగా, మోషేకు వ్యతిరేకంగా, మోషే మీద వీర్షపడి తన సణుక్కున్నటువంటి ఆ సణుకును ప్రభులు వారు వినగా, చూడండి, ముగ్గురును సమాజ మందిరమునకు దగ్గరకు రప్పించి మరి ద్వారము ఎదుట నిలబడి మరి తెల్లని కుష్ఠరోగమును మిరియాముకు ఇవ్వడం జరిగింది. మిరియాముకు ఇచ్చినటువంటి అట్టి కుష్ఠరోగమును బట్టి మరి అహరోనులు మోషేలు ప్రార్థించగా ఊరు వెలుపటికి వెళ్ళేటటువంటి తరిమినటువంటి మిరియామును 7వ దినమున రోగమును నయం చేసి మళ్ళా పాలెములోనికి నడిపించింది దేవుడు కదా. ఆలోచించాలి. అంతేకాదు చూడండి, హిజ్కియాను ఒకసారి చూడండి. హిజ్కియాకు రోగం, మరణకరమైన రోగము రాగా ఆ రోగమును తప్పించింది దేవుడు కదా. రోగమును తప్పించడమే కాకుండా 15 సంవత్సరముల ఆయుష్కాలం ఇచ్చింది దేవుడు కదా. ఆయుష్నివ్వగలడు, ఆయుష్ను తీసేయగలడు, ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు దేవుడు. దీనిని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. అంతేకాదు అంటున్నాడు చూడండి, ప్రభువులు వారు స్పష్టంగా ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. గర్భఫలమును ఇవ్వగలడు, గర్భాన్ని మూత వేయగలడు. చూడండి, ఇక్కడే ప్రత్యేకంగా మనం గమనించగలం. గర్భఫలమును అనేక నిందల పాలైపోయినటువంటి సారా విషయంలో అయితే, హన్నా విషయంలో అయితే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఎవడైనా ఒక్కసారి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, హన్నాకు సమూయేలు అని ప్రవక్తనిచ్చింది దేవుడు. అలాగే సారాకు ఇస్సాకు అని వాగ్దాన పుత్రునిచ్చింది దేవుడు. చూడండి, వీరి యొక్క నింద నుండి వారిని బయటేశాడు. మరి నిందల పాలైపోయినటువంటి ఒక స్త్రీని కూడా ఇక్కడ చూస్తాం. మేకాలు, దావీదు గారి యొక్క భార్య మేకాలు. మేకాల యొక్క గర్భఫలమనే మూసేశాడు ప్రభులు వారు. చూడండి, దేవుని యొక్క మహిమ ఏ రీతిగా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు సృష్టించగలడు, సృష్టిని నాశనం చేయగలిగిన దేవుడు. క్రీస్తు యేసు తలుచుకుంటే సృష్టిని సర్వనాశనం చేయగలిగినటువంటి దేవుడు ఆయనే. సృష్టించగలిగిన వాడు కూడా ప్రభువుని యేసుక్రీస్తు. దీన్ని గ్రహించగలిగితే మరి మనం ధన్యులు. చూడండి, నోవాహు కాలంలో విననొల్లని జనులు అనేక మంది ఉన్నారు. వారి మధ్యలో నోవాహుని ఎందుకు ఎన్నుకున్నాడంటే, యథార్థ హృదయుడై, మరి నిందారహితుడై, మరి నోవాహు ప్రవర్తన నీతివంతముగా కనిపించడం వలన నోవాహును తన కుటుంబమును మరి ఆ యొక్క గృహమునకు సంబంధించిన 8 మందిని మాత్రమే మరి నోవాహు పడవలోకి నడిపించాడు, నావలోకి.
చూడండి, అట్టి నోవాహు కాలం నాటి జనాలను నిర్మూలించింది దేవుడు. అంతేకాదు, సొదొమ గొమొర పట్టణాలను సర్వనాశనము చేసింది కూడా దేవుడే. దీన్ని గమనించలేకపోతున్నాం. ఎప్పుడైతే దేవుని మాట విననొల్లక జనులు ఏ రీతిగా ఉంటారో, దేవుడు చెప్పిన పనులు ఎవరైతే చేయరో, దేవుని యొక్క మాటలకు ఎవరైతే తల ఒగ్గరో, అట్టి వారిని సర్వనాశనం చేసేస్తాడు మన దేవుడు. సృష్టికర్త దేవాతి దేవుడైన క్రీస్తు అనే విషయాన్ని మర్చిపోతే మాత్రం పొట్టగతులే ఉండవని దేవుని వాక్యం సెలవిస్తోంది. అంతేకాదు, చూడండి, దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. యుద్ధం చేయించగలిగిన దేవుడు, యుద్ధం చేసేది కూడా దేవుడే, విజయాన్ని ఇచ్చేది కూడా దేవుడే. అందుకే ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. చూడండి, ఎక్కడ గొల్యాతు, ఎక్కడ దావీదు? దావీదు ఎక్కడి వాడు, గొల్యాతు ఎక్కడి వాడు? ఫిలిష్తీయులు. గాతు వాడైనటువంటి గొల్యాతు 6 మూళ్ళ జానడు. మరి దావీదు యెషయా సంతానంలో 8వ వాడు, అతి చిన్నవాడు. చూడండి, దేవుని యొక్క ఘనకార్యము ఏ రీతిగా దావీదు ద్వారా జరిగించాడో చూడండి. తన జనులకు వ్యతిరేకముగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నటువంటి ఫిలిష్తీయులను, దేవుని వ్యతిరేకులను ఒక్కసారిగా హతము చేయగలిగినటువంటి దేవుడు ఆయన. అంతేకాదు, అతను డాల్ అంట ఒకరు మోస్తున్నారంట, ఆయన వెనకొస్తుంటే అతను డాలుని మోస్తున్నాడు. చూడండి, అంత బలాఢ్యుడైనటువంటి గొల్యాతును మరి వడిశాలలో ఒకే రాయితో చంపేలా మరి యుద్ధం చేసింది ఎవరు, చేయించింది ఎవరు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మనల్ని మనము పరిశీలించుకోండి. మరి దేవునికి వ్యతిరేకులుగా ఉన్నామా? దావీదు వలె దేవునికి అనుకూలముగా ఉన్నామా? మరి గొల్యాతు యొక్క గర్వపు మాటలు మనలో ఉన్నాయా? దావీదు లాంటి తగ్గింపు గుణం కలిగినటువంటి మాటలు మనలో ఉన్నాయా? అట్టి ప్రార్థనా శక్తి మనలో ఉందా లేదనేది ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు ఈ దినమున స్పష్టంగా మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి స్పష్టంగా మీరు చూడాలంటే సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 4వ లేఖనం చదువుకోండి. అలాగే 46, 47 లేఖనాలు కూడా చూడగలిగినట్లయితే గొల్యాతు దావీదుల యొక్క యుద్ధ శైలి మనకు కనబడుతూ ఉంటుంది. ఒక్కసారి దాన్ని చదువుకోగలిగినట్లయితే చూడండి, ఒక సందర్భంలో ప్రభువు చెప్తాడు. ద్వితీయోపదేశ ఖండము 29వ అధ్యాయము 5వ లేఖనంలో స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. నేను మీ దేవుడను చెరలో నుండి విడిపించి 40 సంవత్సరంలో అరణ్యంలో నడిపిస్తుంటూ ఉంటే చిన్న గాయం లేదు, చెప్పులు మాయలేదు, బట్టలు మాయలేదు, దేవదూతల ఆహారమును మీకు తినిపించారు. చూడండి, 40 సంవత్సరములు దేవుడు తన జనులైన ఇజ్రాయేలీలను మరి అరణ్యంలో నడిపిస్తూ ఉంటే వారి యొక్క బట్టలు మాయలేదు, వారి యొక్క చెప్పులు మాయలేదు, అంతేకాకుండా చిన్న గాయము కూడా తగలలేదు. దేవదూతలు ఆహారమును మరి ఇట్టి 40 సంవత్సరములు దేవదూతల ఆహారము చేత పోషించాడు ప్రభువుల వారు. అయినా విశ్వాసం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయినా విశ్వాసం లేదు, తిరుగుబాటు చేశారు. అరణ్యంలోనే వాళ్ళని కప్పెట్టేశాడు ప్రభు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అరణ్యంలోనే వాళ్ళని కప్పెట్టేశాడు. ఎవరైతే తిరుగుబాటు చేసి ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేక క్రియలను వారు చేశారో వారిని అరణ్యంలోనే కప్పెట్టడం జరిగింది. అంతేకాదు, దేవుని మాట వినకుండా దేవుని బిడ్డలమంటూ దేవుని క్రియలు జరిగించకుండా ఉంటే, గర్వంగా ఉంటే, అంతేకాకుండా దేవుని బిడ్డలను ఎవరైతే హింసిస్తూ ఉన్నారో, దేవుని బిడ్డలను క్రైస్తవులను ఎవరైతే
క్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి తన జనులను ఎవరైతే హింసిస్తూ ఉన్నారో, వారి మీద దౌర్జన్యం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి కూడా ఇదే గతి పడుతుందని ప్రభువు వారు అంటున్నారు. ఇదే గతి పడుతుంది. అయితే సమయము ఆసన్నం అవుతూ ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, అలాగని విశ్వాసులు లేదా విశ్వాసులు కూడా ఈ రీతిగా ఉండే వారికి కూడా అదే గతి పడతారు. వాళ్ళని అరణ్యంలో కప్పెట్టాడు, మిమ్మల్ని జనాల్లోనే కప్పెట్టేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. అంతేకాదు, మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, పాకలో జీవిస్తున్నటువంటి ఎస్తేరును తీసుకుపోయి మరి చూడండి పర్ణశాలకు మార్చేశాడు. ఆమె కోటలో పట్టపు రాణిగా మార్చినటువంటి దేవుడు, పట్టపు రాణిగా ఉన్న వస్తుని తీసుకొచ్చి పాకలో చేర్చినటువంటి దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, భాగ్యవంతుడుగా జీవిస్తున్నటువంటి యోబును బిఖారిని చేసినటువంటి దేవుడు. అట్టి బిఖారిగా జీవిస్తూ చివరి వరకు కూడా దేవుని మాటకు లోబడి దేవునిని నిందించకుండా, ఆయన పక్షముగా తిరుగుబాటు చేయకుండా ఎప్పుడైతే దేవునిలో స్థిరముగా జీవించగలిగాడో, చూడండి, భాగ్యవంతుడై బిఖారి అయి చిల్ల పెంకుల చేత చివరి వరకు గోక్కుంటూ ఉన్నటువంటి యోబును ఎంతగా ఆశీర్వదించాడు ఒక్కసారి చూడాలి. రెండింతల ఆశీర్వాదము చేత మరలా భాగ్యవంతుడు చేసినటువంటి దేవుడు. మరి చూడండి, నీవును దేవుని మాటకు లోబడితే, నీవును దేవుని నిందించకుండా దేవుని వాక్యమునకు లోబడి దేవుని మాటలు విని ఆయన చెప్పినట్లుగా నీవు నీతిగా యథార్థంగా ప్రభువులో జీవించగలిగినట్లయితే నిన్ను కూడా భాగ్యవంతుడుగా చేయగలగడు నా దేవుడు. భాగ్యవంతుడుగా చేయగలిగినటువంటి దేవుడే నా దేవుడు. అందుకే ప్రభువులు వారు అంటున్నారు ఈ దినమున, చూడండి, ఎవడైనా సరే, ఈ లోకంలో ఉన్నటువంటి ఎవడైనా సరే, మనుష్య రూపంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఒకనాడు వారి యొక్క మోకాలు ప్రభు యొక్క సన్నిధిలో వంగాల్సిందే. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడని వారి నాలుకతో ఒప్పుకోవాల్సిందే. ప్రభువుకు సాగిలి పడవలసిన రోజులు రాబోతున్నాయి, వస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నిన్న నేడు రేపు యుగ యుగములు తరతరములు ఆయన ఏదైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు. ఇలా చేయగలిగిన దేవుడు క్రీస్తు యేసు అనే విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే నీ జీవితమే రూపాంతరము చెందుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఎక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఎక్కడ యోసేపు, మరియమ్మలు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము మరి ఎక్కడ నెరవేర్చాడు? యోసేపు మరియు మరియమ్మల సంతానముగా ఇక్కడ నెరవేర్పు జరిగింది. నెరవేర్చువాడను నేనే చెప్పుచున్నటువంటి మాటను నేనే నెరవేర్చగలను. మాట తప్పని దేవుడు ప్రభువైన క్రీస్తు అనే విషయాన్ని మర్చిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే ఒక్క క్షణం అయిపోతుందట కొన్ని యుగాలైనా సరే ప్రభువులు. అంతేకాదు, ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన రక్షిస్తానన్నాడు, రక్షించాడు. పాపం నుండి విడిపిస్తానన్నాడు, విడిపించాడు. ఈరోజు మనలను విడిపించడానికి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 7వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుంటే దేవుని వాక్యమే స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. లేవీ కుమారులారా, మీ యాజకత్వం నాకు అవసరమే లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లేవీ కుమారులారా, మీ యాజకత్వం మాకు అవసరం లేదు, ఒక మనిషిని ఏర్పాటు చేసుకోబోతున్నాను అన్నాడు. చూడండి, ఎప్పుడు చెప్పాడు ఆయన? ఎప్పుడు చెప్పాడు? సంఖ్యాకాండంలో చెప్పాడు, 16వ అధ్యాయంలో 7వ లేఖనంలో.
లేవీ కుమారులారా, మీ యాజకత్వం నాకు అవసరం లేదు. నేను ఒక మనుష్యుని ఈ లోకంలో ఏర్పాటు చేసుకోబోతున్నా. ఆయనే ప్రధాన యాజకుడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన పరిశుద్ధుడు. ఇట్టి పరిశుద్ధుడు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడో. పశువుల పాక పర్ణశాల అయిపోయింది, పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అట్టి పశువుల పాకల లాంటి హృదయములతో ఈ లోకంలో జీవిస్తున్న సమస్త మానవాళిని పరిశుద్ధపరచడానికి అట్టి అపరిశుద్ధమైనటువంటి హృదయములు పాకలాంటి, పశువుల పాకలాంటి హృదయాలను పర్ణశాలగా మార్చడానికి వచ్చిన వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. పర్ణశాలగా మార్చడానికి వచ్చిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు అనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దని దేవుని వాక్యం మీద మనతో మాట్లాడుతూ ఉంది. అంతేకాదు, ఇచ్చిన మాట, చెప్పిన మాట నిలబెట్టుకోగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి మాటను మరి ఈనాడు క్రొత్త నిబంధనలో యాకోబు మరియమ్మల గర్భమును పుట్టి ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. నేను ఒక మనిషిని ఏర్పాటు చేసుకోబోతున్నానని లేవీయులకు ఇచ్చినటువంటి మాట, లేవీయులకు చెప్పినటువంటి మాట, ఏ లోకములో నేను ఒక మనిషిని ఏర్పాటు చేసుకోబోతున్నాను, ఆయనే ప్రధాన యాజకుడు అనే విషయాన్ని ఎవ్వరూ గ్రహించలేకపోయాం. అంతేకాదు, ఆయన అంటున్నాడు, చూడండి, మార్కు శుభవార్తలో కూడా ఒక మాట అంటాడు. చూడండి, ఇక్కడ కూడా మార్కు శుభవార్తలో ఒక మాట చెప్పారు. 10వ అధ్యాయం 34లో మనం చదువుకుంటే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మార్కు శుభవార్తలో ఆయన చెప్పిన మాట, ప్రభువైన క్రీస్తును అపహాసిస్తారు, అవమానిస్తారు, నిందిస్తారు, కొరడాలతో కొట్టిస్తారు, అలాగే ఉమ్మె కూడా వేస్తారు. ఇన్ని చేసి ప్రభువుల వారు చంపబడతాడు. 3 దినములైన తర్వాత తిరిగి ఆయన లేస్తాడు అని కూడా ఆయన నోటకుండా చెప్పాడు. అదే జరిగించాడు. అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో అనేక మంది శిష్యులు యూదులకు భయపడి ప్రార్థన జరుగుతున్నటువంటి ఆ ఇంటికి, ప్రార్థిస్తున్నటువంటి ఆ ఇంటిలోనికి మధ్యలో వెళ్ళిపోయి ప్రభువుల వారు దర్శనమిస్తాడు తిరిగి లేచి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పిన మాటను చెప్పినట్టుగానే నెరవేర్చినటువంటి దేవుడు అద్భుతమైన రీతిలో మరి అనేక మంది శిష్యులు, అనేక మంది జనులు అక్కడ ఒక ఇంటిలో యూదులకు భయపడి ప్రార్థన చేస్తుంటే వారి మధ్యలో నిలబడి మీకు సమాధానము కలుగును గాక అని వారందరి మీద బోధగా పరిశుద్ధాత్మతో నింపబడిపోయారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలనే ఆశ కూడా మనలో లేదు. హల్లెలూయా, అట్టి పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి, అట్టి ప్రార్థనా పరులుగా మనం ఉండాలనే ఆశ కానీ ఆత్రం కానీ ప్రియమైన విశ్వాసులలో లేదు. అసలు సంఘములలో అసలు కనబడడం లేదు. సార్వత్రిక సంఘములలో జనులు అలాగే ఉన్నారు, సేవకులు అలాగే ఉన్నారు, కాపరులు కూడా అలాగే ఉన్నారు. ఏమాత్రం తేడా లేదు. అందుకే ప్రభువులు వారి దినమున మాట మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు, యోహాను శుభవార్తలో కూడా 21వ అధ్యాయంలో 1 నుండి మనం చూస్తే మరి చూడండి, తిబెరియా సముద్ర తీరమున మరి పేతురు, తోమ, నతనీయులు, అంతేకాదు జబదేయి కుమారులు 2, మరో 2 శిష్యులు అందరూ కూడా మరి తిబెరియా సముద్రము తీరమున వలలు రాత్రంతా వేసి సూర్యోదయమున వలలు కడుక్కుంటున్నారు. ఏమి పడల. మరి దరిన ప్రభువైన క్రీస్తు వారు నిలబడి ఉన్నారు. చేపలు పడలేదంటే పడలేదన్నారు వాళ్ళు. అయితే ఇదిగో నీ కుడి పక్క వేయమని పేతురుతో సలహా ఇవ్వటం, వెంటనే కుడి పక్కన వల వేశాడు.
153 చేపలు, మరి వల నిండిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి అంతా పట్టాం మేము, మళ్ళీ ఏమి వేస్తామని అనలా. ప్రభువు మాట విన్నాడు, ప్రభు చెప్పినట్టు చేశాడు. మాట విన్నాడు, చెప్పిన క్రియ చేశాడు. 153 చేపలతో వల నిండిపోయింది. మరి ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ప్రభువు యొక్క మాట నువ్వు వింటే, ప్రభువు చెప్పినట్లుగా నువ్వు చేస్తే, నువ్వు నడుచుకుంటే, మరి నిన్ను దీవించడా ప్రభు, నిన్ను ఆశీర్వదించడా ప్రభు. మరి ఇన్ని చేసినటువంటి దేవుడు, మరి ఏదేదో చేసినటువంటి దేవుడు, నీకు కూడా ఏదో చేయాలనే ఆశ ఆయనకి లేదా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు ఆలోచించు. అంతేకాదు, ప్రభు ఒక మాట అంటాడు, ఈ లోకంలో దేవుని కొరకు నువ్వేమైనా ఇస్తావా అంటే ఏమి ఇవ్వలేవు, ఒక్క ప్రాణాన్ని తప్ప. నువ్వు ప్రాణం తప్ప ఇంకేమి ఇవ్వలేవు ప్రభువుకి. ఆ ప్రాణం కూడా ప్రభు ఇచ్చిందే ఆయనకి ఇస్తున్నావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ప్రాణాన్ని ప్రభువు తిరిగి ఇస్తున్నావు, అంతకంటే నువ్వేం చేస్తున్నావు? నీది కాదు కదా ప్రాణము. అసలు దేహమే నీది కాదు, ప్రాణమే నీది కాదు. నీది కాని దానిని నీది అనుకొని ఈ లోకంలో భ్రమపడుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. ప్రియమైన సర్వలోక ప్రజలారా, నాది 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 అని భ్రమపడుతూ ఉన్నావు. కానీ నీది కాదు, నీ దేహము నీది కాదు, నీ ప్రాణము నీది కాదు. అందుకే ప్రభువు ఇచ్చినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి ప్రాణాన్ని దేవుడికి ఇవ్వడానికి ఎందుకు బాధపడుతున్నావు? చూడండి, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనతో ఈ దినమున మాట్లాడుతూ ఉంది. ప్రతి మనుష్యుడు ఈ లోకంలో తన ప్రాణమునకు బదులుగా ఏమి ఇవ్వలేడంట. ఆ వాక్యం కూడా మార్కు సువార్త 8వ అధ్యాయం 27వ లేఖనంలో స్పష్టంగా చూపిస్తున్నాడు. అంతేకాదు, నీవు నేను మనం ఇవ్వగలమా? ఇచ్చే అంత ధైర్యం మనకుందా? చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనుష్య కుమారుడే మన కొరకు, సర్వలోక జనుల కొరకు, సర్వలోక పాపుల కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు. నీ కొరకు, మన కొరకు, మనందరి కొరకు ఆయన మరణించాడు. కానీ ఆ ఒక్క దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఎందరము మనం మరణిస్తున్నాం? మరణించే స్థితిలో ఆయన కొరకు మరణించే వారిలో ఎంతమంది ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఆయన కొరకు మరణించే వారిలో మనం ఎంతమంది ఉన్నాము? ఆయనకు ప్రాణం ఇచ్చే వారిలో మనం ఉన్నామా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు కోసం బ్రతకడం గొప్ప, ప్రభువులో బ్రతకడం గొప్ప. మరి ఆయన కొరకు బ్రతకడం గొప్ప. ప్రభువు మీద బ్రతకడం గొప్ప కాదు, అది నిత్యమైన స్థితి అంటున్నాడు. ప్రభువు మీద బ్రతికితే అది పనికి మాలిన జీవితం అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే ఈ దినమున స్పష్టంగా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి విషయం కూడా కూలంకుషంగా మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి, దేవుడు నువ్వు ఏ దినమైతే ప్రభువులో జీవిస్తావో, ప్రభువు కోసం జీవిస్తావో, ప్రభువు కొరకు జీవిస్తావో, అది నిజమైన జీవితం. ఎప్పుడైతే ప్రభువులో నటిస్తావో అది అబద్ధమైనటువంటి జీవితం, అది సత్యం కాదు. అందుకే ప్రభు ఏమైనా చేస్తాడు, నిన్ను ఏదైనా చేస్తాడు, ఏ సమయంలోనే చేయొచ్చు, ఆశ్చర్యపడలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు పై రూపమును అయితే చూడడం లేదు. యోహాను సువార్తలో ఒక మాట అంటున్నాడు. చూడండి, 2వ అధ్యాయము 24-25 లేఖనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 లేఖనాల్లో అవుతాడు. ఆయన అంటున్నాడు, నీ ఆంతర్యమును ఎరిగిన దేవుడు నిన్ను గూర్చి ఎవ్వరూ సాక్ష్యం చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి మనిషిని యొక్క ఆంతర్యమును ఎరిగినటువంటి దేవుడికి వేరొకడొచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరమే లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మరి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉన్నావు? ప్రియమైన విశ్వాసి, నువ్వు ఎలా ఉన్నావు? మరి
నువ్వు ఎలా ఉన్నావు? మరి ఎలా ఉంటే ఏం చేయాలో దేవునికి తెలుసు, నీకు తెలియదు. ఏమి చేయాలో కూడా దేవునికే తెలుసు, కానీ నీకేమాత్రం కూడా తెలియదని దేవుని వాక్యం స్పష్టంగా మనకు సెలవిస్తుంది. అంతేకాదు, రోమిలికి రాసిన పత్రికలో 1వ అధ్యాయము 25వ లేఖనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చూడండి, దేవునికి అదే చెప్తున్నాడు. ఎప్పుడైతే మన ఆంతర్యమును ఎరిగినటువంటి దేవునికి వ్యతిరేకంగా మనం ఎప్పుడైతే నటిస్తామో, ఇట్టి వారంట, ఇట్టి నటులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ అంట ఏ రూపంలో ఉన్నారో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు. చూడండి, స్పష్టంగా ఆయన చెప్తున్నాడు, దేవుని యొక్క సత్యమునకు అసత్యమునకు మార్చేశారు. దేవుడు సత్యవంతుడు, ఇందులో డౌట్ లేదు, కానీ ఆయన అసత్యానికి మార్చేసి మరి సృష్టికర్తకు బదులుగా వేరొక సృష్టమును మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం, దానిని పూజిస్తున్నాం, దానికి సాగిలి పడుతూ ఉన్నారు ఈ దినమా జనులు. చూడండి, సృష్టికర్త ప్రభు అయిన క్రీస్తుని గ్రహించలేకపోతున్నాం. ఆయన నిజమైన దేవుడైన ఆయన మహిమను కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే 23లో కూడా స్పష్టంగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, అదే రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 23వ లేఖనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా రూపములుగా మార్చిరి. చూడండి, అక్షయుడైనటువంటి దేవాతి దేవుని యొక్క మహిమను కనుగొనలేక క్షయమైపోతున్నటువంటి మనుషుల యొక్క, నశించిపోతున్నటువంటి మనుషుల యొక్కయు, పశు పక్షాదుల యొక్కయు, జంతువుల యొక్కయు, మరి చతుష్పాదముల యొక్క వాటి ప్రతిమలకు సాగిలిపడి నమస్కరిస్తూ ఉన్నారు. వీటిని ప్రతిమా స్వరూపములుగా మార్చేశారంట. మనం ఏర్పాటు చేసుకున్న వాటిని ప్రతిమా స్వరూపాలుగా మార్చుకొని వాటికి సాగిలి పడుతున్నారు, నమస్కరిస్తున్నారు. ఇట్టి జనులకు దేవుడు ఏమి చేయడా? మరి ఇట్టి మనుషుల ఆంతర్యం ప్రభువులు వారికి తెలియదా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదంట, ఆయన అంటున్నారు, ఇట్టి వారు ఎలా ఉన్నారంటే కఠిన చిత్తులై ఉన్నారు. ఇట్టి లోక జనులు, లోక ప్రజలు, విశ్వాసులు, సర్వసార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులను కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇట్టి ప్రజలలో మీరున్నారా? మీరుంటే వీరు కఠినమైన చిత్తులు అంటున్నారు. కఠిన చిత్తులు అయిపోతున్నారంట వాళ్ళు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇలాంటి వారికంట దేవుడు నిద్రమొత్తు మనసునిస్తాడంట. చూడలేని కన్నులను, వినలేని చెవులను కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. వారు నిద్రమొత్తు కలిగి అట్టి మనసుతో ఈ లోకంలో జీవిస్తున్నారు. అంతేకాకుండా వీరు వాక్యమును వినడానికి వీరి చెవులు అంగీకరించవు. అంటే దేవుణ్ణి చూడడానికి, దేవుని వాక్యాలను, లేఖనాలను చదవడానికి కూడా వారు నోరు కూడా అంగీకరించదు. అలాగే చూడడానికి కూడా వాళ్ళ కన్నులు కూడా అంగీకరించవు. కాబట్టి విట్టివారు కఠిన చిత్తులైపోయి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన విశ్వాసి, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు వాక్యం ఏ సెలవిస్తుంది? ఇట్టి వారు అందరూ కూడా కీడుతో జయించాలనుకుంటున్నారు, కానీ కీడు వలన జయించలేవు. దేవుని వాక్యమే సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21లో చదవండి. కీడు వలన జయించలేవు, మేలు చేతనే కీడును జయించగలవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మేలు చేత మాత్రమే కీడును జయించగలవు. కీడుతో అసలు జయమే లేదు నీకు. ఇట్టివారు ఆలోచనలు అలా ఉంటాయి. లోకములో ప్రజలు చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమలను పూజించే మహిమా స్వరూపులుగా చేసుకుంటున్నటువంటి, ప్రతిమా స్వరూపులుగా మార్చినటువంటి వారి యొక్క
పరిస్థితి ఎలా ఉంటుందంటే కీడుతో ఏదైనా జయించగలం అనుకుంటున్నారే కానీ అది చివరి వరకు సాగదు. ప్రియమైన బిడ్డలారా, మేలు చేత మాత్రమే కీడును జయించగలవనే విషయాన్ని, సత్యాన్ని గ్రహించగలిగినట్లయితే ప్రభు ఏదైనా నీ పక్షంగా చేస్తాడు. అంతేకాదు, దేవుని యొక్క క్రీస్తు యేసును నువ్వు ధరించుకొని ఉంటే అప్పుడంట శరీర క్రియలను బట్టి ఆలోచన చేయగలవు. ఎప్పుడైతే క్రీస్తును నువ్వు ధరించుకొని ఉంటావో ఖచ్చితంగా శరీరపరంగా నువ్వు ఒక ఆలోచన చేయగలవు. అంతేగాని ఆలోచన నీకు రానే రాదు క్రీస్తుని ధరించుకోకపోతే. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రభువును గాన నువ్వు ప్రేమించుకుంటే శపింపబడుతావు అంటున్నాడు. సర్వలోక ప్రజలతో అంటున్నాడు ప్రభువుల వారు. సర్వలోక పాపము జనులతో కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ప్రభువును నువ్వు ప్రేమించకుండా ఉంటే నువ్వు శపింపబడతావు, ఖచ్చితంగా శపింపబడతావని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ లేఖనంలో స్పష్టంగా చూపిస్తున్నాడు. ఎవరైతే ఈ లోకములో ప్రభువును ప్రేమించడో, క్రీస్తు యేసును ప్రేమించడో వాడు ఈ లోకంలో శపింపబడిపోయినట్టే. వాడు ఏమైనా అవుతాడు, ప్రభు ఏదైనా వాడిని చేస్తాడు. సర్వనాశనం కూడా చేసే రోజులు దగ్గరైపోయినాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, స్పష్టంగా మనము ఈ దినం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియమైన ప్రజలారా, దేవుని జనులారా, సేవకులారా, దేవుడు మీతో స్పష్టంగా ఈ దినం మాట్లాడుతున్నాడు. చివరగా లేఖనమును చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 9 నుండి 11 లేఖనముల వరకు మనము చదువుకుందాం. నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబూనుకొనిన కార్యమును నీ మధ్య జరిగింతును. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తల్లిదండ్రులను భక్షింతురు. ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదును. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి. కనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింప చేసేదనని నా జీవము తోడు నేను ప్రమాణము చేయుచున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు ఏమైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడనే దానికి నిదర్శనం. చూడండి, నీవు చేసినటువంటి హేయమైన క్రియలను, హేయమైనటువంటి అన్య దేవతలను నీవు పూజించిన క్రియలను బట్టి మునుపెన్నడూ చేయని రీతిగా నీకు నీ మీద నేరము మోపి ప్రభువుల వారు నిన్ను శిక్షిస్తాడంట. అంతేకాదు, ఇట్టి వారిని వారి కుమారులే ఆ తల్లిదండ్రులను భక్షిస్తారు. అంటే ఆ తల్లిదండ్రులను హింసిస్తారు, చంపేస్తారు, అవసరమైతే వాళ్ళని తిన్న కూడా తినేస్తారు. అంతేకాదు, అదే తల్లిదండ్రులు ఇట్టి ప్రతిమా స్వరూపాలను పూజిస్తున్నటువంటి వారు వారి తల్లిదండ్రులే బిడ్డలను చంపేస్తారంట, వాళ్ళను కూడా అమ్ముకొని తినేస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, ఒకవేళ మిగిలిన వారిని, అంటే శేషంగా మిగిలిన వారిని ఎవరైనా ఉంటే నలుదిశలా వారిని చెదరగొట్టేస్తాడట దేవుడు. నిజమైన సృష్టికర్త దేవుడు వారిని చెదరగొడతాను. అంతేకాదు, నీవు హేయమైనటువంటి దేవతలను పూజించి నీవు చేసినటువంటి హేయ క్రియలన్నిటిని చేత నా పరిశుద్ధ స్థలమును నువ్వు అపవిత్రపరిచావు. కనుక నీ మీద కరుణా దృష్టి అయినా నాకుండదు, జాలి అయినా ఉండదు. నిన్ను ఈ లోకంలో క్షీణింప చేస్తా, నిన్ను ఈ లోకంలోనే నశించిపోయేటట్లు చేస్తా.
నా జీవము తోడు నేను ప్రమాణం చేస్తున్నా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీకిచ్చినటువంటి జీవం దేవాతి దేవునిది, అట్టి జీవము తోడని దేవుడే ప్రమాణం చేస్తున్నాడు. చూడండి, ఈరోజు అనేకమైన పరిశుద్ధ దేవాలయములను అపవిత్రపరుస్తున్నారు, పరిశుద్ధ ఆలయములను అపవిత్రపరుస్తున్నారు. అంతేకాకుండా హీనపరుస్తూ ఉన్నారు. అట్టి పరిశుద్ధ దేవుడిని ఈరోజు అనేక మంది అనేక మాటల చేత, వారి క్రియల చేత మరి దేవుని వాక్యమును బోధించుచున్నటువంటి అనేక మందిని ఈ లోకములో హింసిస్తూ ఉన్నారు. ఇట్టి వారి అందరికీ దేవుడు చెప్తున్నటువంటి ఒకే మాట, వారిని నేను నశింప చేస్తా. ఈ లోకములో నా జీవము తోడు నేను విడిచిపెట్టను. నేను ఏదైనా చేయగలను, ఏమైనా చేయగలను. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తాడు. మరి ఇట్టి వాక్యమునకు వినక లోబడక, దేవుని మాటలకు లోబడక, దేవుని వ్యతిరేకించినటువంటి అభిరాము దాతానులను కూడా ఎవడు చూడని విధముగా, ఎవడు చనిపోన రీతిగా మనుషులు ఏ ఒక్కరికి అట్టి సావు వచ్చుండదు. అట్టి వారిని దాతాను అభిరాముల యొక్క కుటుంబములుగా భూమి నెర్రి విడిచి దానిలో కప్పేసింది. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో 9 నుండి 11 వరకు మనం చూసినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధ స్థలములను అపవిత్రపరుస్తూ హేయమైనటువంటి పశుపక్షాదుల యొక్క ప్రతిమా స్వరూపములను అట్టి దేవాలయములలో ఎవరైతే ప్రతిష్ఠించున్నారో వారిని ఈ లోకములో నశింప చేస్తాను, క్షీణింప చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ ఒక్కడని విడిచిపెట్టడు దేవుడు. ఆయన ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడైన ఆ దేవాతి దేవుని యొక్క మహిమను పొందగలిగినట్లయితే, ఆయన మాటకు, ఆయన క్రియలకు లోబడి క్రీస్తు యేసు నిజమైన దేవుడని ఎవరైతే ఒప్పుకొని ఆయన ప్రేమిస్తారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఇట్టి ఇష్టలైన వారు శపింపబడరు ఈ లోకంలో. కనుక దేవుడు అంటున్నాడు ఈ దినమున, ఇట్టి దేవుని మాటలు మనందరిలో కూడా దేవాతి దేవుడు 30 60 100 ఫలింప చేయునుగాక. ఆమెన్.